British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పుష్ప 2 సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా పరిశ్రమ పేరు ఎలా మారుమోగిపోతుందో సంధ్య థియేటర్ ఘటనతో ఇప్పుడు అదే విధంగా చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా సినిమా మీద ఉన్న పిచ్చి ఇష్టంతో ఓ కుటుంబమే బలి కావాల్సి వచ్చింది. తల్లి ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ఆమె కొడుకు శ్రీతేజ్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో సీరియస్గా తీసుకుంది. అసలు ఎలాంటి సినిమాలను పిల్లలకు చూపించవచ్చు, హీరోల్ని ఎంతవరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఇలాంటి వాటన్నిటి మీద కూడా పెద్ద డిస్కషనే జరుగుతోంది. కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన రోహన్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. అలాగే ఆయన కోచ్ నరేష్ ముడావత్ కూడా నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ రోహన్, కంగ్రాచులేషన్స్. హలో నరేష్ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ముందుగా ఈ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ఒక కోచ్, మీ పిల్లలు కూడా సినిమాలని ఫాలో అవుతూ ఉంటారు. మీరు కూడా ఎంతవరకు ఏ సినిమాలని చూడాలి అనేది పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఈ పుష్ప 2 అలాగే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా ఇన్సిడెంట్ చూసాను మ్యామ్. చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒక లైఫ్ లాస్ అయిపోయాము. మూవీ పక్కన పెడితే ఒక లైఫ్ పోయింది మ్యామ్. మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాలేము మనము. సో ఇందులో నేను ఎవరికి యాంటీ కాదు మ్యామ్. నేను అటు హీరోస్కి యాంటీ కాదు, ఇటు పొలిటీషియన్స్కి యాంటీ కాదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే మేబీ ఆ రోజు వాళ్ళు వెళ్ళకుండా ఉన్నా బాగుండేది. ఎందుకంటే చిన్న పిల్లలను తీసుకొని బెనిఫిట్స్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనిపించింది నా వరకు. దాంతోపాటు మేబీ క్రౌడ్ నిజంగా ఎక్కువ ఉండి అని సమాచారం వచ్చి ఉండి అల్లు అర్జున్ గారికి తెలిసి వాళ్ళు వెళ్ళకుండా బాగుండేది. లేదు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదు సార్ అని చెప్పి డీజీపీ సార్ చెప్పారంట సార్కి. అది విన్ని ఒకవేళ వెళ్ళిపోయినా అదన్నా బాగుండేది మ్యామ్. అంటే ఇది మూడిట్లో ఏది జరిగినా సరే ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టే వాళ్ళం మ్యామ్. ఆ ప్రాణం అంటే ఎందుకంటే తల్లి పోతే చాలా కష్టంగా ఉంటుంది మ్యామ్. ఎందుకంటే తండ్రి కొన్ని పనులు చేయగలుగుతారు మ్యామ్, తల్లి అన్ని పనులు చేయగలుగుతుంది. ఎందుకంటే అసలు మదర్ లవ్ అనేది ఎక్కడ దొరకదు మ్యామ్. నాట్ ఈవెన్ ఫాదర్ కెన్ రీప్లేస్ దట్. సో ఇట్స్ రియల్లీ ఫీలింగ్ వెరీ సాడ్ మ్యామ్. నా వరకు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే పేరెంట్స్కి, పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ అనేవి చాలా కరెక్ట్గా చూస్ చేసుకొని చూడాలి మ్యామ్. అంటే పిల్లల కోసం చెప్తున్నాను. ఎందుకు అంటే మూవీస్ ప్రభావం చాలా పడుతుంది మ్యామ్ పిల్లల మీద. ఈరోజు నేను రోహన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను మ్యామ్. హీ నెవర్ వాచెస్ టీవీ, హీ నెవర్ వాచ్ ఫోన్, హీ నెవర్ వాచ్ మూవీస్. మీకు తెలుసో తెలియదు, ఇంకా ఏదైనా మూవీకి వెళ్ళాలి అనుకుంటే కూడా నన్ను పర్మిషన్ అడుగుతాడు. సార్ ఈ మూవీ ఉందంట, మరి దీనికి వెళ్ళమంటని అడుగుతాడు మ్యామ్. సో అలా నేను నా పిల్లల్ని మోల్డ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటాను. లాస్ట్ వాళ్ళకి ఒక మూవీ చెప్పాను మ్యామ్. నేను ఒక 6 months ముందు బాలకృష్ణ గారిది భగవత్ కేసరి మూవీ వచ్చింది. అది చూడమని చెప్పాను. ఎందుకంటే ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషన్. అసలు బాలకృష్ణ అలాంటి సినిమా చూస్ చేసుకున్నానంటే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అలాంటి సినిమా చూస్ చేసుకుని చాలా డేర్ ఉండాలి మ్యామ్. ఆయన మనకి బాలకృష్ణ గారు గుర్తు రాగానే యాక్షన్ అది గుర్తొస్తే అలాంటిది ఆ సినిమాని చూస్ చేసుకున్నారంటే ఎంత మంచిగా అంటే వీ ఫెల్ట్ వెరీ నైస్ మ్యామ్. వీ ఓన్లీ వెంట్ 2 times విత్ మై కొలీగ్స్. మంచి ఇన్స్పిరేషన్ మూవీ అది. దాని తర్వాత రీసెంట్గా టోల్డ్ దెమ్ టు వాచ్ 12th ఫెయిల్. ఎంత మంచి ఇన్స్పిరేషన్ మూవీ అది కూడా. అందులో కలెక్టర్ అవ్వడం కోసం ఎన్ని కష్టాలు పడతాడు, రిమోట్ విలేజ్ నుంచి వచ్చి చాలా కష్టాలు పడి ఎట్లా క్రాక్ చేస్తాడు మ్యామ్. హీ విల్ నెవర్ గివ్ అప్ ఇవన్నీ కాన్ఫిడెన్స్. ఇలాంటివి చూడమని పిల్లలకు చెప్తా ఉంటాను. పేరెంట్స్ కూడా కొన్ని అర్థం చేసుకోవాలి మ్యామ్. ఎందుకు అంటే మీ ఎంటర్టైన్మెంట్ కోసము పిల్లల్ని లాగకండి. ఇఫ్ యూ వాంట్ ఎంటర్టైన్మెంట్ యూ గో, బట్ డోంట్ డ్రాగ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 kids. ఎందుకంటే మీరు పిల్లల్ని డ్రాగ్ చేస్తారు. వాళ్ళు ఏదో అంటే మనము దాంట్లో మంచి మెసేజ్ని తీసుకోరు, వీళ్ళు ఇంకో మెసేజ్ తీసుకుంటారు. అది నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. అదే స్టైల్ని వాళ్ళ స్కూల్లో ఫాలో అవ్వడము, అదే స్టైల్ని బయట రియాలిటీగా ఫాలో అవ్వడము, అదేదో అంటే ఇలా నిజంగా చేయొచ్చా అనే ప్రభావం పడుతూ ఉంటుంది మ్యామ్. ఇంకోటి సినిమాని దయచేసి సినిమాలానే చూడండి మ్యామ్. సినిమాని ఎప్పుడు కూడా మీరు రియల్ లైఫ్లో తీసుకోకండి. సినిమా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. సో అలా చూస్తే మనకి మంచిదని కోరుకుంటున్నాను. బెటర్ ఇంకా బెస్ట్ ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ సచ్ వైలెన్స్ మూవీస్ ఫర్ కిడ్స్. ఇలా ఉంటే నిజంగా దేశ భవిష్యత్తు బాగుపడుతుంది మ్యామ్. సినిమాని ఎంకరేజ్ చేయండి, బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ లిమిట్ని క్రాస్ చేయకపోతే ఇట్స్ వెరీ గుడ్ మ్యామ్, బాగుంటుంది. దట్స్ మై ఒపీనియన్ మ్యామ్.
రోహన్, రీసెంట్ గా దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన ఈ కరాటే ఛాంపియన్షిప్ లో నీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా. నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ చూడవు, మూవీస్ ఎక్కువ చూడవు, కానీ ఈ మధ్య చూసినప్పుడు అసలు పుష్ప 2 ఎక్కడ చూసినా తగ్గేదేలే అని చెప్పి డైలాగ్సే వినిపించాయి. మరి నీకు ఈ సినిమా చూడాలనిపించలేదా? ఇప్పుడు అనిపించలే మ్యామ్, ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ అయ్యి ఉండి అంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనుకున్నా మ్యామ్. ఇప్పుడు ఒకే దాని మీద ఫోకస్ కమిట్మెంట్తో ఉండాలనుకున్నా మ్యామ్. ఇలా మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతే వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతా, ఆ మూవీస్ కాల్కి అలా వెళ్ళిపోతానని ఫోకస్గా ఉన్నా మ్యామ్. నువ్వు ఒకవేళ సినిమా చూడాలి అనుకుంటే ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటావు? సినిమా చూడాలంటే కొంచెం ఇన్స్పైర్ అయ్యే మూవీస్ కానీ ఏమైనా నేర్చుకోవడానికి ఉన్న మూవీస్, ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ మూవీ కానీ నేర్చుకోవడానికి కొన్ని, ఆ ఫాదర్ ఇంకా సన్ బాండ్, ఇంకా అతను ఏజ్ ఆఫ్ 35లో కూడా గివప్ ఇవ్వకున్న క్రికెట్ కంటిన్యూ చేసి ఆడాడు, గెలిచాడు, చాలా చేశాడు, అచీవ్ చేశాడు. లాస్ట్కి అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా రీసెంట్గా మొన్న అమరన్ మూవీలో కూడా ఆ బాండింగ్ కానీ ఒక సోల్జర్ ఎలా ఉండాలో కానీ అలా ఇన్స్పైర్ అయ్యే మూవీస్ చూడాలనుకుంటున్నాను. మాస్టర్ అసలు ఎన్ని రోజులు సినిమాలు వస్తున్నాయి, సక్సెస్ సాధిస్తున్నారు, ఐకాన్ స్టార్స్ అంటున్నారు, పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారే కానీ ఆ సినిమాలో ఉండే కంటెంట్ ఏంటి అనేది కూడా ఎవరు గమనించట్లేదు. బట్ పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత మాత్రం ఈ సినిమాన దీనికా నేషనల్ అవార్డు అంటూ ఒక సీఎం కావచ్చు, సీతక్క లాంటి మినిస్టర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు ఎలాంటి సినిమాలు ఈ రోజుల్లో సొసైటీకి అవసరం అంటారు? నేను ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి మ్యామ్, చాలా సినిమాలు ఉంటాయి. ఏంటంటే నిజంగా సినిమా చూస్తుంటే మీరు ఆ సినిమాలోకి వెళ్ళిపోతారు. అంటే ఇలాంటిది కావాలి. మొన్న వేణుదో సినిమా వచ్చింది కదా మ్యామ్, బలగం సినిమా. అది చూస్తే మీకు ఒక కుటుంబం వాల్యూ తెలుస్తుంది. అరే కుటుంబం ఎలా ఉండాలో నేర్చుకున్నారు. ఒక మూవీ చూస్తాం మ్యామ్ హిందీలో, శ్రీకాంత్ అనే మూవీ ఉంది ఒకటి. ఆ మూవీ చూస్తే పట్టుదల అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి. 12th ఫెయిల్ మూవీ చూస్తే కమిట్మెంట్ తెలుస్తుంది. సో మనకి ఏ మూవీ చూసినా కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, డిటర్మినేషన్ మనకి గుర్తుకు రావాలి. ఇలాంటి మూవీస్ చూస్తే ఏంటంటే కొంచెం మనకి మోటివేట్ అవుతాం, హెల్ప్ఫుల్ అవుతుంది, మనకు బాగా అనిపిస్తుంది మ్యామ్. ఆ రోజు మొత్తం మనకు కూడా అదే బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్కువ సొసైటీని ఆ చెడు వైపు తీసుకెళ్లే మూవీస్ చూసారనుకోండి మ్యామ్, అది ప్రభావం పడుతుంది. కొంతమంది తీసుకోరు మ్యామ్, చూసాం ఎంటర్టైన్మెంట్ వదిలేస్తారు. కొంతమంది ఎలా అంటే ప్రభావం పడుతుంది. ఆ పిల్లలు దాని గురించి ఆలోచించడము, అదే యాక్షన్ వెళ్ళి స్కూల్లో చేయడము. ఇప్పుడు కొన్ని ఉంటాయి మ్యామ్ వైలెన్స్, చాలా వైలెన్స్ మూవీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు డాన్ లేక ఇలా అనుకుంటుంటే పిల్లలు కూడా అలానే ఫీల్ అయిపోయి నేను ఇలా అయిపోతాను, ఇలా అవ్వాలనుకుంటున్నా, బాగుంది కదా అనే ప్రభావం పడనంత వరకు మూవీస్ ఆర్ గుడ్ మ్యామ్. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి. బట్ దెర్ విల్ బి లిమిట్. ఆ రిలాక్సేషన్ ఎంతవరకు తీసుకోవాలో కూడా మీకు తెలిసి ఉండాలి. చూడడమేగా తెలిసి కూడా ఉండాలి. దీనికి పేరెంట్స్ కూడా చాలామంది పిల్లల్ని పట్టించుకోవట్లేదు మ్యామ్. అంటే మేబీ వాళ్ళు బిజీ ఉండొచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళకి టైం దొరకకపోవచ్చు. బట్ నేనేం చెప్తా అంటే సజెస్ట్ చేయండి మీ పిల్లలకి అవ్వచ్చు. మీరు కూడా పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మ్యామ్. నాకు ఇప్పుడు మీరు రోహన్ అన్నాడు నా ఇన్స్పిరేషన్ నా కోచ్ అని చెప్పి, నేను ఒకవేళ వేరేలా ఉన్నా సరే అదే ఇన్స్పైర్ అవ్వచ్చేమో వాడికి, ప్లేయర్ అవ్వకపోతుండే. నేను అదే మ్యామ్, మా మదర్ నాకు ఇన్స్పిరేషన్. మా మదర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మా ఇంట్లో దెర్ బి ఫ్యూ రూల్స్ అబౌట్ ఫుడ్ అండ్ స్లీపింగ్ టైమింగ్స్. ఎందుకు అంటే నేను ఎంత పెద్ద కోచ్ అవ్వచ్చు, ఎంతున్నా సరే ఐ షుడ్ లిజన్ టు హర్ బికాస్ దెర్ ఇస్ అ బౌండరీ. ఆ బౌండరీ నేను క్రాస్ అవ్వలేను. ఇలానే ప్రతి ఒక్క పేరెంట్ ఆ బౌండరీ సెట్ చేయాలి. పిల్లలు కావచ్చు, వాళ్ళు కూడా సెట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మొత్తం దేశం మారుతుంది మ్యామ్. ఆటోమేటిక్ లైనప్ వచ్చేస్తుంది. ఇంకా మూవీస్ పక్కన పెట్టేస్తే ఏది ప్రభావం పడదు మనకి. మూవీసే కాదు కదా, ఇలాంటి చెడు ప్రభావం కూడా మ్యామ్. 9 మంది చెడ్డల మధ్య ఒక మంచోడు ఉంటే చెడ్డైపోతారు అంటారు కదా, అవ్వదు మ్యామ్. ఈ ఒక్కడు కనుక తలుచుకుంటే ఆ 9 మంది చెడ్డ వాళ్ళని కూడా మంచోడుగా మార్చవచ్చు. మన దగ్గర ఆ విల్ పవర్ ఉండాలి, ఆ గట్స్ ఉండాలి మ్యామ్. ఇది నేను బాగా కోరుకుంటున్నాను. రోహన్, అసలు మన సినిమాల ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి మూవీస్ వస్తే మంచిది అంటావు? అంటే మూవీస్ అంటే కొంచెం చూసి నేర్చుకునేటట్టు మ్యామ్. ఎలా అంటే కొంచెం గుడ్ ఫీడ్బ్యాక్ ఉండేటట్టు, మంచి బయోగ్రఫీ మూవీస్ కానీ, అదే మంచి వాళ్ళు ఉన్నారు కదా మ్యామ్. ఇప్పుడు కింద లెవెల్ నుంచి పైకి హయ్యర్ లెవెల్కి వెళ్తాడు, కింద స్థాయి నుంచి పైకి వెళ్ళే వాళ్ళు కానీ, బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, అలా కొంచెం బయోగ్రఫీ మూవీస్ కానీ అలా ఇన్స్పైర్ చేసే మూవీస్ కొంచెం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది మ్యామ్. మీరు సినిమాల విషయంలో పిల్లలకి మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు?
నేను బేసికలీ పిల్లలకి ఒకటే చెప్తాను మ్యామ్. ఎవ్రీ టైం ఒక మంత్లీ ఒక 2 క్లాసెస్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి మా దాంట్లో. నేను సినిమాలు చూసే పిల్లలకి ఏం చెప్తానంటే మెయిన్గా వచ్చేసి సినిమాని చూస్ చేసుకోండి. ఎటువంటి సినిమా చూడాలో చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏ సినిమా చూడాలో చూసుకోండి. అలాంటి సినిమాలనే మీరు వెళ్ళండి, చూడండి. ఒకవేళ లేదు వెళ్ళాల్సి వచ్చింది వేరే మూవీస్కి, అక్కడి వరకే, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకండి మ్యామ్. మీరు చెప్పాలంటే మ్యామ్ ప్రతి మూవీలో కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది మ్యామ్. మీరు ఏం తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా మూవీస్ చూస్తాను, మా ఫ్రెండ్స్తో నేను వెళ్తాను, నేను పాజిటివ్ని మాత్రమే తీసుకుంటాను. ఐ వోంట్ క్యారీ నెగిటివ్. అది అక్కడ చూసాం అయిపోయింది. అక్కడ నుంచి అక్కడ వన్స్ కమ్ అవుట్ ఓన్లీ అక్కడ ఏం నేర్చుకున్నాం మొత్తం మూవీలో ఏదైనా మంచి పాజిటివ్ థింగ్స్ ఒక్కటే ఉంటుంది మ్యామ్. ఇప్పుడు ఒక మూవీలో లవ్, ఒక మూవీలో మదర్ లవ్ ఉంటుంది, ఒక మూవీలో ఫాదర్ లవ్ ఉంటుంది, ఒక మూవీలో సిస్టర్ లవ్ ఉంటుంది. సో ఏది తీసుకోవాలి? ఇక్కడ మదర్ ఇన్స్పిరేషన్ అంటే అరే ఎంత మంచి ఎఫెక్షన్ కదా. ఇప్పుడు హాయ్ నాన్న మూవీ ఉంది మ్యామ్, దాంట్లో కొన్ని సీన్స్ బాగుంటాయి. అంటే ఒక ఫాదర్ సాక్రిఫైస్ గుర్తుంటుంది దాంట్లో. అంటే కంప్లీట్గా లైఫ్ సాక్రిఫైస్ చేస్తాడు మ్యామ్. సో ఏది తీసుకోవాలి ఇంపార్టెంట్, అది అలా తీసుకున్న దాన్ని బట్టే మనకి మన మెంటాలిటీ కూడా అలానే మారుతుంది, అలా తయారవుతుంది. సో నేను అదే చెప్తా పిల్లలందరికీ, మీరు పాజిటివ్ని తీసుకొని నెగిటివ్ వదిలేయండి. నెగిటివ్ని క్యారీ ఫార్వర్డ్ చేయకండి, ఎవరితో షేర్ చేయకండి. దట్స్ వాట్ ఐ టెల్ మ్యామ్. బాలీవుడ్లో, హిందీలో స్పోర్ట్స్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దంగల్, ఆమిర్ ఖాన్ సినిమా కావచ్చు, శాండ్ కి ఆంఖ్ మీకు ఐడియా ఉందా అసలు? తాప్సీ, అలాగే భూమి పడ్నేకర్ అమ్మమ్మలు బామ్మలుగా ఉండి వాళ్ళు చేసే అచీవ్మెంట్స్ కానీ అవన్నీ కూడా, అలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు అంటారు? డైరెక్టర్స్ మ్యామ్, డైరెక్టర్స్కి దాని మీద గ్రిప్ ఉండాలి. డైరెక్టర్స్ గారు అలాంటి స్టోరీని చూస్ చేసుకోవాలి. అంతెందుకు మ్యామ్, అక్షయ్ కుమార్ని తీసుకోండి, ఈజ్ కరాటే బ్లాక్ బెల్ట్ మ్యామ్. తను కూడా తన ఏజ్ ఇప్పుడు 50+ ఉన్నా సరే ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే బికాస్ ఆఫ్ కరాటే. అండ్ హీ ఆల్సో చూస్ వెరీ గుడ్ మూవీస్. సమ్ టైమ్స్ కొన్ని మూవీస్ బాగుంటాయి, కొన్ని మూవీస్ని ఇప్పుడు బాలని మనం చూడం మ్యామ్, మంచిగా ఉన్న మూవీస్ ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. ఇంకోటి చెప్పాలంటే కంపేర్ టు హాలీవుడ్లో కొన్ని బయోగ్రఫీస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో నేను కూడా తెలుగు ఇండస్ట్రీకి ఏం చెప్తున్నా అంటే మంచి బయోగ్రఫీ మూవీస్ని రిలీజ్ చేస్తూ అమరన్ వచ్చింది మ్యామ్. ఇట్స్ వెరీ గుడ్ మూవీ, గుడ్ బయోగ్రఫీ. అలాంటి బయోగ్రఫీ మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అలాంటి మూవీస్ తెచ్చి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే మేము ఇంకా మోటివేట్ అవుతాము, ఇంకా ఇన్స్పైర్ అవుతామని కోరుకుంటున్నాను మేడం. రోహన్, నువ్వు ఇప్పుడు ఒకవైపు 10th క్లాస్ చదువుతున్నావు, ఇంకొక వైపు ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టావు కదా. అసలు ఇదంతా ఒక ప్లానింగ్తోనే సాధ్యం. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ సినిమాల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా పేరెంట్స్ని అడుగుతూ ఉంటావా ఈ సినిమాకి వెళ్దాం, ఆ సినిమాకి వెళ్దాం? అడిగాను మ్యామ్, చాలా అడిగా. ఒక 6-8 months బ్యాక్ అడిగేవాడిని మ్యామ్, తర్వాత ఆపేసా. ఇంకా నేనే ఐ టాట్ మై సెల్ఫ్ చేసేది కరెక్టే అనుకుని ఆపేసాం మ్యామ్. నేను మూవీస్కి వెళ్తాం, ఫ్రెండ్స్తో తిరుగుతాం. 8 months నుంచి నో ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్స్ కానీ బయట కానీ నో మ్యామ్. ఓన్లీ ఫోకస్ అంటే దీనిపైన పెట్టాం మ్యామ్. మాస్టర్, చాలా మంది సినిమా స్టార్స్ కూడా అసలు మనం ఏ సినిమా తీస్తున్నాం పాన్ ఇండియా లెవెల్ అని చెప్పుకుంటున్నారు, కానీ అది సొసైటీకి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత, వాళ్ళకి ఒక 2-3 daysలో వచ్చిన కలెక్షన్ ఎంత, రికార్డ్స్ ఎంత, అలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారే తప్ప ఇంకా అసలు ఎవరి గురించి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ముఖ్యంగా పిల్లలకి ఏం చెప్తున్నాం, పెద్దవాళ్ళకి ఏం చెప్తున్నాం అనే దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచించట్లేదు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పుష్ప సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత సీఎం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇక మీదట బెనిఫిట్ షోస్ ఉండవు కొత్త మూవీస్ కి, అలాగే టికెట్ల రేటు పెంపు ఉండదు అన్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? మ్యామ్, నేను చూసినంత వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే అనిపించింది మ్యామ్. అంటే కొన్ని విషయాల్లో బెనిఫిట్ షోస్ ఉండకపోవడం కరెక్టే మ్యామ్, కొన్ని థింగ్స్లో. ఇంకోటి చాలామంది నెగిటివ్గా దాన్ని పోర్ట్రే చేస్తున్నారు సీఎం గురించి. నేను 2 రకాలుగా ఆలోచిస్తాను మ్యామ్, అటు ఇండస్ట్రీ వైపు నుంచి, ఇటు పొలిటీషియన్స్ వైపు నుంచి. నాకెందుకు పొలిటీషియన్ వైపు నుంచి, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ మ్యామ్. సో రియాక్ట్ అయ్యారు, తప్పేం లేదు. ఓకే, ఇక్కడ వీళ్ళకి కూడా బిగ్ లాస్ అయిందని వీళ్ళు అనుకుంటున్నారు, ఫేమ్ వైజ్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. బట్ స్మాల్ లైన్ మ్యామ్, స్మాల్ లైన్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ వీళ్ళదవ్వచ్చు వాళ్ళదవ్వచ్చు. ఇక సీఎం గారు అయితే చెప్పిన వరకు అయితే నాకు అనిపించింది కొన్ని కండిషన్స్లో దట్ ఈస్ బెస్ట్. మేబీ అందరు యాంటీగా అనుకుంటుండొచ్చు ఇలా సడన్గా అన్నీ మారుస్తున్నారు అని చెప్పి, కానీ మీరు ఇమాజిన్ చేసుకోండి మ్యామ్, ఒకవేళ మీ ఫ్యామిలీయే ఉండుంటే, నా ఫ్యామిలీయే ఉండుంటే, వేరే ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ మీ అంటే దెబ్బ తగిలిన వాడికే తెలుస్తుంది ఆ నొప్పి ఎంత ఉంటుందో. సో అలా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది మేబీ అని చెప్పింది కూడా కొంత ఒక సైడ్ నుంచి కరెక్టే అని మీకు కూడా అనిపిస్తుంది. నేనేమంటా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో
రేవంత్ రెడ్డి గారు చెప్పింది అయితే కరెక్ట్ మ్యామ్. ఇంకోటి కొన్ని థింగ్స్ని సినిమా వాళ్ళు కూడా కొన్ని మార్చుకొని అంటే ఆర్గనైజింగ్ మ్యామ్. రీసెంట్గా ఎన్టీఆర్ మూవీ ఉంది కదా, మన దేవరా మూవీ కూడా ఏమైందంటే మ్యామ్ ఇలానే అయ్యింది. ఇట్ షుడ్ అది ఆడియో లాంచ్ వచ్చేసి హైటెక్స్లో పెట్టారు మ్యామ్. 5,000 కెపాసిటీ, అది 5,000 కెపాసిటీ ఉంటే అక్కడికి దగ్గర 50,000 మెంబర్స్ వచ్చారంట. ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేశారు. ఎన్టీఆర్ గారే ఫోన్ చేసి ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే నడుస్తుంది, చాలా ఇష్యూ అయిపోతుంది అంటే ఒక్క నిమిషం ఆలోచించారు. ఇక్కడ నేను తను గ్రేట్ కాదని చెప్పట్లేదు మ్యామ్, అల్లు అర్జున్ సార్ ఎవరిని కూడా నేను యాంటీ చెప్పట్లేదు. అంటే ఆలోచన నేను వెళ్తే ఇక్కడ బెనిఫిట్ ఉంటుందా లేదా, లేదు వెళ్ళకపోతే బెనిఫిట్ ఉంటుందా ఆలోచించి వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటే మాత్రం అందరం హ్యాపీగా ఉంటాం మ్యామ్. ఆ రోజు క్యాన్సిల్ అయింది, అందరు వెళ్ళిపోయారు, ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు సార్, అందరు హ్యాపీ, ఫ్యాన్స్ అందరు ఓకే రిలీజ్ చేసి చెప్పేశారు, డీటెయిల్స్ చెప్పారు, మూవీ చూసుకున్నారు, అందరూ హ్యాపీ. సో అలా నేనేమంటా అంటే ఏదన్నా సరే నష్టం జరగకుండా చూసుకుంటే బెస్ట్ అని అంటాను మ్యామ్. ఎందుకంటే ప్రాణాన్ని మళ్ళీ తేలేం మ్యామ్, దేన్నన్నా తేవచ్చు, ప్రాణాన్ని తేలేం. మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళిన మన సినిమా వాళ్ళు ఖచ్చితంగా స్టార్సే. అంతేకాదు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న రోహన్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా స్టార్సే. కానీ సినిమా వాళ్ళకి వచ్చినంత క్రేజ్, మైలేజ్, లేదంటే స్పాన్సర్షిప్, రెమ్యునరేషన్ మీలాంటి అథ్లెట్స్కి రావట్లేదు. దాని మీద మీ రియాక్షన్? ఇంకా మ్యామ్ వాళ్ళకి ఒక యాడ్ ఇచ్చిన మనీ, వెన్ దిల్ కమ్అవుట్ ఆల్సో మనీ, దిల్ క్రియేట్ వాట్ ఎవర్ దిల్ క్రియేట్ మనీ ఓన్లీ మ్యామ్. మాకు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఫేస్ని చూపించి దే విల్ ఓన్ మనీ మ్యామ్. మేము అలా కాదు, ఫస్ట్ స్ట్రగుల్ చేయాలి, కష్టపడాలి, పైకి రావాలి, ఎవరో గుర్తించాలి, వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి మ్యామ్, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈవెన్ ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఒక్కసారికి మనం గుర్తు కూడా పట్టరు మ్యామ్. వాళ్ళు మళ్ళీ గెలవాలి, వాళ్ళ కోసం కష్టపడాలి, చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే విల్ గెట్ దట్ స్పూన్, ఆ స్పూన్ ఫీడ్ చేస్తారు మాకు. స్టార్టింగ్ ఎవరు చేయరు మ్యామ్. అందుకోసం నేను అంటూ ఉంటా, ఇన్స్టా ఉన్నంత ప్రభావం ఎందుకు అంత జనాల మీద ఉండదు మేడం. అసలు నైట్కి ఫేమస్ చేస్తారు మ్యామ్. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మరి ఒక మంచి నిజంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నైట్ ఫేమస్ చేయరు ఎందుకు మ్యామ్? వాళ్ళకి ఏ సపోర్ట్ చేయరు, వీళ్ళు ఎవరు ముందుకు రారు. లేదు, ఒక ట్రెండ్ ఉంది మన ఇండియాలో ఏంటంటే 10 మంది ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి, అది ట్రెండ్ అయిపోద్ది. వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటారు, ట్రెండింగ్ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళని. ఒక నైట్కి ఇప్పుడు ఒకరు ఫేమస్ అయ్యారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఫోటోలు పెట్టి వాళ్ళని కలిసాం అనేసరికి మళ్ళీ ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. సో ట్రెండింగ్ని మాత్రమే గుర్తిస్తారు మ్యామ్ ఇండియాలో. ట్రెండ్ లేని దాన్ని దేన్ని గుర్తించారు, వాళ్ళకి వాల్యూ కూడా ఉండదు మేడం. అన్లెస్ మనం ముందుకు వచ్చి ఒక 10 times ప్రూవ్ చేసుకుంటే తప్ప వాళ్ళు మనకు గుర్తించరు. సో అలా అయిపోయింది మన సొసైటీ. నేను మొన్న సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మ్యామ్, వేరే కంట్రీస్ ఉంటాయి కదా మ్యామ్, దే హ్యావ్ వెరీ గుడ్ కోఆర్డినేషన్ మ్యామ్, వెరీ గుడ్ కోఆర్డినేషన్ ఆల్ కంట్రీస్. మన ఇండియాలో ఎలా అంటే కోఆర్డినేషన్ కూడా తక్కువ మ్యామ్. మనం ఇంకా చాలా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పక్కనోడు ఏం చేశాడు, వీడేం చేశాడు, వాడేం చేస్తున్నాడు, వీడిని తొక్కాలి, వాడిని తొక్కాలి కాదు మ్యామ్. నువ్వేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరు, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా పెరుగుతున్నావు అనేది మీది మనం చూసుకుంటే పక్కన వాడు అవసరం కూడా లేదు మ్యామ్. దేర్ ఇస్ ఎ కర్మ అనేది ఉంటుంది. నువ్వు 100% నువ్వు బెస్ట్ ఇస్తే నువ్వు సక్సెస్ అవుతావు. ఐ బిలీవ్ ఇన్ దిస్ మ్యామ్ అండ్ ప్రామిస్ ఇట్ విల్ వర్క్ ఆల్సో. సో ఎప్పుడు కూడా పక్కన వారి గురించి ఆలోచించే అవసరం లేదు. నీ ప్లాట్ఫామ్ ఏంటిది, నువ్వు ఎలా పరిగెత్తాలి, నీ డెస్టినేషన్ ఏంటిది, ఇదే మన రూట్స్ మ్యామ్. మీరు మీ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారా, హీరోస్ అంటే వాళ్ళు కాదు, ఫైట్స్ ఏవో చేస్తూ ఉంటారు డూపులను పెట్టి, అసలు హీరోస్ మీరే అని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారా మీరు? నేను చెప్తుంటాను మ్యామ్, హీరోస్ ఎవరు అంటే నా దృష్టిలో మేడం, మదర్ని ఫాదర్ని బాగా చూసుకున్నవాడు హీరో ఫస్ట్ హీరోస్ వీళ్ళే నాకు. ఎవరైతే మదర్ని ఫాదర్ని బాగా చూసుకుంటారో ఫస్ట్ హీరోస్, దాని తర్వాత ఎవరైతే సొసైటీ కోసం కొంచెం వర్క్ చేస్తారో వాళ్ళు సెకండ్ హీరోస్ నాకు. ఇది కాకుండా ఏ సిచ్యువేషన్లో అన్నా సరే ఇది నాది, ఇండియాలో నేను బతుకుతున్నా, ఇండియా అనేది నాది అనుకుంటే మాత్రం వాళ్ళందరూ నాకు హీరోసే మేడం. వీళ్ళందరూ నాకు హీరోస్. ఇలాంటి వాళ్ళని నేను హీరోస్గా తీసుకుంటాను, వీళ్ళే నాకు హీరోస్. మా మదర్ మా ఫాదర్ నాకు హీరోస్ మ్యామ్, అంతే. అందరి పిల్లలకి అదే చెప్తా, మీ పేరెంట్సే మీకు హీరోస్, వాళ్ళే మీకు హీరోస్ అవ్వాలి. నాకు ఎప్పటికీ అర్థం కాదు, నేను వాడి ఫ్యాన్ని, నేను వీడి ఫ్యాన్ని, నేను ఎందుకు మ్యామ్ ఎవరి ఫ్యాన్ ఎందుకు అవ్వాలి? అభిమానం అంతే, నీకు జస్ట్ అభిమానం వరకే ఉంచుకో. నీకోసము నైట్ నుంచి పొద్దున వరకు కష్టపడి నీతో ఉంటున్న వాళ్ళేమో మీకు హీరోస్ కాదు. ఎవరో పేరు ఒక సినిమా చూసి వాళ్ళ హీరో, నన్ను వాళ్ళ అభిమానం ఎలా అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు మ్యామ్. నా దృష్టిలో నీ కోసం కష్టపడేవాళ్ళు, నీ కోసం పనిచేసేవాళ్ళు, నీ కోసము అన్ని వదులుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళే హీరోస్. నాకు మా పేరెంట్సే హీరోస్ మ్యామ్.
రోహన్, యాక్ట్ చేసే హీరోస్ని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, కానీ ఇప్పుడు నువ్వు కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. ఈ జర్నీని, ఈ సక్సెస్ని నువ్వు ఇంకా ఎలా కొనసాగించాలనుకుంటున్నావు? ఇంకా ఎలా అంటే ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ డెడికేషన్తో కమిట్మెంట్తో ముందుకెళ్ళి ఇంకా ఫోకస్గా ఉండి తర్వాత వన్స్ ఐ బికమ్ సక్సెస్ఫుల్ ఎంజాయ్ చేస్తా లైఫ్ని. ఇంకా ఐ స్టార్ట్ ఎంజాయింగ్ మై లైఫ్. నేను లైక్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తా వీక్లీ, అలా చేస్తూ ఉంటాం మ్యామ్. కానీ కొంచెం లిమిటేషన్స్ అలా పెట్టుకొని చేస్తూ ఉంటాం మ్యామ్. ఎందుకంటే దేనికన్నా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా మ్యామ్, అలా ఉంది పెట్టుకొని. అంటే మ్యామ్ ఆల్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్ మ్యామ్ ఎవ్రీడే. మొత్తానికి మంచికో చెడుకో పుష్ప 2 అనేది అసలు తర్వాత జరిగిన సంధ్యా థియేటర్ ఘటన కూడా దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇక మీదట ఎలాంటి సినిమాలు రావాలి, సినిమా స్టార్స్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా అందరూ ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు సినిమా హీరోస్ని ఎలా చూస్తున్నారో క్రేజ్గా ఇలాంటి అథ్లెట్స్ను కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంత చూస్తే, మనం ఎంత క్రేజీగా అథ్లెట్స్ విషయంలో ఉంటే ప్రభుత్వం కూడా అంతే రెస్పాండ్ అవుతుంది, వాళ్ళకి స్పాన్సర్షిప్ దొరుకుతుంది. ఈరోజు రోహన్ లాంటి వాళ్ళు, మరో 2 తెలుగు పిల్లలు కూడా ఇండియాని రిప్రజెంట్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి పథకాలు తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళని తీసుకురావాలంటే మనలాంటి సామాన్య జనం వాళ్ళని సెలబ్రిటీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ రోహన్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.